కొన్ని ఆలయాలు మహానగరాల్లో కనిపిస్తే మరికొన్ని ఆలయాలు అడవుల్లో, మంచు కొండల్లో, మహాలోయల్లో దర్శనమిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో గ్రామదేవతల ఆరాధన కనిపిస్తే మరికొన్ని కొండ ప్రాంతాల్లో పురాణ ఇతిహాసాలలో కనిపించే కొన్ని పాత్రలను దేవతలుగా పూజించడం చూస్తుంటాం. ఈ తరహా సాంప్రదాయం మనకి హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో తారసపడుతుంది. అలాంటి ఒక అరుదైన సాంప్రదాయానికి సాక్ష్యంగా నిలిచే హిడింబాదేవి ఆలయం ఈ వారం దివ్యక్షేత్రం. హిమాచల్ ప్రదేశ్ మంచు పర్వతాల మహాప్రపంచం. ఇక్కడి ప్రతి పర్వతం ధ్యానంలో నిమగ్నమైన మహాదేవుడిని తలపిస్తుంది. మహాదేవుడికి జరిగే అభిషేకంలా ఇక్కడి పర్వతాలను నిరంతరం మంచు అభిషేకిస్తూనే ఉంటుంది. పర్వతాలను పరుచుకున్న పచ్చదనాన్ని చూస్తే ప్రకృతి మాత అయిన పార్వతీదేవి స్వామివారి సేవలో తరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. హిమవంతుడి పుత్రికగా గారాలు పోతున్నట్టుగా కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి మాత పుట్టినిల్లు. ఎటువైపు చూసినా ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఇక్కడ అందమైన ప్రదేశం కానిది ఏదీ లేదేమోనని అనిపిస్తుంది. మంచు పర్వతాల మహాసౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన హిమాచల్ ప్రదేశ్ ఒక్క ప్రదేశాన్ని చూసి మరింత గర్వపడుతూ ఉంటుంది. అదే మనసును దోచే మనాలి. మనాలి కులు జిల్లాలోని ఒక భాగం. మనాలి అంటే మనువు నివాసం అనే అర్థం. మనువు ఈ నేలపై పాదం మోపిన ప్రదేశం కావడం వల్ల ఈ ప్రాంతానికి మనాలి అనే పేరు వచ్చిందని అంటారు. ఇందుకు నిదర్శనంగా పాత మనాలిగా చెప్పుకునే ప్రదేశంలో మనువుకు ఆలయం ఉండటం కూడా మనం చూడొచ్చు. సాధారణంగా మహర్షులతో ముడిపడిన ప్రదేశాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ మనువుతో ముడిపడిన అరుదైన ప్రదేశంగా మనాలి తన ప్రత్యేకతను చాటుతోంది. హిమాచల్ ప్రదేశ్ ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతం. అనేక దేశాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. అందువల్ల ఇక్కడి ప్రాంతాలు నిరంతరం సందడిగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడి మంచు పర్వతాలు ప్రకృతి గీసిన చిత్రంలా కనిపించడమే కాదు, అవి మన పురాణాలతో, ఇతిహాసాలతో ముడిపడి ఉండటం విశేషంగా అనిపిస్తుంది. మంచు పర్వతాల సన్నిధిలోని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మనకి వినయంతో పరిచయం చేస్తున్న భావన కలుగుతుంది. మనోహరం అనే మాటకి అర్థం చెప్పే మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువ. ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, రాఫ్టింగ్ కోసం ఈ ప్రదేశాన్ని ఎంచుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. అలాగే ఈ పర్వత సానువుల్లో కనిపించే ఆలయాలు, మందిరాలు కూడా అధికమే. ఆ వరుసలో కనిపించేదే హిడింబాదేవి ఆలయం. చూడడానికి ఈ ఆలయం చిన్నదిగానే కనిపించినప్పటికీ మహాభారత కాలంతో ముడిపడినది కావడం విశేషం. మహాభారతంలోని ఒక అద్భుతమైన సంఘటనకు ఈ ఆలయం ఓ నిలువెత్తు సాక్ష్యం.
హిమాలయ పర్వత సానువులలో మహాభారత కాలంతో ముడిపడిన ప్రదేశాలు చాలానే కనిపిస్తాయి. తమ అరణ్యవాస కాలంలో పాండవులు ఈ ప్రాంతమంతా తిరుగాడినట్టు చరిత్ర చెబుతోంది. పాండవులు ఆయా ప్రదేశాల్లో బస చేయడం, తపస్సు చేయడం, కొన్ని ప్రదేశాల్లో మందిరాలను దర్శించడం, మరికొన్ని ప్రదేశాల్లో మందిరాలను నిర్మిస్తూ వెళ్లడం మనకి కనిపిస్తుంది. అలాంటి ఈ ప్రదేశంలో రాక్షస స్త్రీ అయిన హిడింబాదేవిని పూజించడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. మనాలిలోని మాల్ రోడ్డుకి చాలా దగ్గరలో హిడింబి ఆలయం కనిపిస్తుంది. దుంగ్రీ గ్రామ పరిధిలో నివాస ప్రాంతానికి అత్యంత దగ్గరలో ఈ ఆలయం ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎత్తైన దేవదారు వృక్షాలు ఎదగడంలో పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తాయి. ఆ వృక్షాల నీడలో ఈ ప్రదేశమంతా మరింత ఆహ్లాదకరంగా మారిపోతుంది. మనాలి వాసులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలు, స్టాల్స్ దగ్గర సందడి ఎక్కువగా ఉంటుంది. మనాలిలో మాత్రమే లభించే వస్తువులు ఉన్ని దుస్తులు. వీటిని కొనుగోలు చేయడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపుతుంటారు. మనాలి ఈ నేలపై ఎప్పటికప్పుడు మంచు దుప్పటి కప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పచ్చని వృక్షాలు వనాలన్నింటినీ ఏకం చేస్తున్నట్టుగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఆలయాలను, మందిరాలను చెక్కతో నిర్మించారు. చెక్కపైనే అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు. ఆలయానికి సంబంధించిన తోరణం మొదలు శిఖరం వరకు చెక్కపై చేసిన విన్యాసాలు విస్మయానికి గురిచేస్తాయి. అలా కలపను ఎక్కువగా ఉపయోగిస్తూ చేసినదే హిడింబాదేవి మందిరం. చూడ్డానికి చాలా సాధారణంగా కనిపిస్తుంది. 4 అంచెలుగా ఈ మందిర నిర్మాణం జరిగింది. కొండ ప్రాంతాల్లో కనిపించే ఒక సాధారణ నిర్మాణంగానే ఇది మనకి కనిపిస్తుంది. హిడింబ ఇక్కడి శిలపై కూర్చొని చాలా ఏళ్లపాటు తపస్సు చేసుకుందట. అందుకు గుర్తుగా ఆ శిలపై హిడింబ పాదముద్రలు కనిపిస్తూ ఉంటాయి. ఆ శిలపై ఈ మందిరాన్ని నిర్మించారు. అంటే ఈ మందిరంలో హిడింబి పాదముద్రలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మంచు పర్వతాల్లో హిడింబికి మందిరాన్ని నిర్మించింది ఎవరు, ఆమెను ఎవరు పూజిస్తారు అనే ఒక సందేహం రావడం సహజం. అందుకు సమాధానంగా మనకి రాజా బహదూర్ సింగ్ పేరు వినిపిస్తుంది. 1553లో తొలిసారిగా ఆయన హిడింబాదేవి ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు హిడింబా మందిరాన్ని తప్పకుండా దర్శిస్తూ ఉంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆమెను ఆరాధిస్తూ ఉంటారు. తమ పూర్వీకుల నుంచి హిడింబాదేవి ఆరాధన కొనసాగుతున్నట్టుగా వాళ్ళు చెబుతూ ఉంటారు. వారి దృష్టిలో ఆమె ఒక వనదేవత, ప్రకృతి వైపరీత్యాల నుంచి తమని కాపాడే ఘనదేవత.
మంచు పర్వతాల పాదభాగంలోని ఈ ప్రదేశం ఇప్పుడే ఇలా ఉందంటే కొన్ని వందల ఏళ్ల క్రితం ఎలా ఉండేదనేది అర్థం చేసుకోవచ్చు. అప్పటినుంచి హిడింబాదేవిని ఇక్కడ ప్రజలు పూజిస్తూనే వస్తున్నారు. తరచూ ఇక్కడ ప్రకృతి విపత్తులు సంభవిస్తూ ఉండేవి. ఎలాంటి రక్షణ లేని ఈ ప్రాంతవాసులు తమని కాపాడమంటూ హిడింబాదేవి పాదాలను ఆశ్రయించేవారు. హిడింబాదేవి అనుగ్రహం వల్లనే తమ జీవనం ప్రశాంతంగా సాగుతుందని వాళ్లంతా విశ్వసిస్తూ ఉంటారు. వనదేవతగా తమని రక్షించేది, పోషించేది ఆమెనే అని బలంగా నమ్ముతుంటారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో అంతా కలిసి ఇక్కడ ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. తమని కాపాడుతూ వస్తున్న హిడింబాదేవికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు. హిడింబ అనే పేరు వినగానే మనకి మహాభారతం గుర్తుకు వస్తుంది. ఇక్కడ అడుగు పెట్టగానే ఈ ఆలయం మనలను మహాభారత కాలానికి తీసుకుని వెళుతుంది. హిడింబి అసలు పేరు కమలపాలిక. హిడింబాసురుడి సోదరి కావడం వల్ల అంతా ఆమెను హిడింబి అని పిలిచేవారు. ఈ ప్రాంతంలోనే తన సోదరుడితో కలిసి ఆమె నివసిస్తూ ఉండేది. హిడింబాసురుడు మహాబలశాలి. ఆ ప్రాంతంలోని అసురజాతికి ఆయనే నాయకుడు. ఆయనను ఎదిరించేవారు అసురులలోనే ఉండేవారు కాదు. అలాంటి హిడింబాసురుడు తన సోదరి అయిన హిడింబికి వివాహం చేయాలని అనుకుంటాడు. అందుకు తగిన వరుడిని తాను వెదుకనున్నట్టు ఆమెతో చెబుతాడు. తనకి కాబోయేవాడి విషయంలో తనకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని ఆమె అంటుంది. తనకి భర్తగా రాబోయేవాడు మహాపరాక్రమవంతుడై ఉండాలని, భుజబలంతో తన సోదరుడిని ఓడించిన వ్యక్తినే తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని హిడింబి చెబుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే జూదంలో సర్వం కోల్పోయిన పాండవులు అరణ్యవాసానికి బయలుదేరతారు. ఎన్నో ప్రాంతాల మీదుగా వారి ప్రయాణం కొనసాగుతుంది. వారు అలా కొంతకాలానికి ఈ ప్రదేశానికి చేరుకుంటారు. నరుల వాసన పసిగట్టిన హిడింబి సోదరుడు పాండవులపై విరుచుకుని పడతాడు. అప్పుడు భీముడు అతనిని ఎదుర్కొంటాడు. ఆ ఇద్దరికీ జరిగిన పోరాటంలో హిడింబాసురుడు మరణిస్తాడు. దాంతో హిడింబి కన్నీళ్ల పర్యంతమవుతుంది. అయితే భీముడి శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా చూసిన హిడింబి ఆయన పట్ల ఆకర్షితురాలవుతుంది. తన మనసులోని మాటను బయటపెడుతుంది. వారి వివాహం జరిపించడానికి కుంతీదేవితో పాటు భీముడి సోదరులంతా తమ అంగీకారాన్ని తెలియజేస్తారు. అలా భీముడు హిడింబి వివాహం జరుగుతుంది. ఆ తర్వాత వారికి జన్మించిన వాడే ఘటోత్కచుడు. ఇక్కడికి సమీపంలోనే ఒక వృక్ష మూలంలో ఘటోత్కచుడిని స్థానికులు పూజిస్తూ ఉంటారు. మహాభారత యుద్ధంలో పాండవుల తరఫున ఘటోత్కచుడు యుద్ధంలో పాల్గొంటాడు. మహాపరాక్రమవంతుడైన ఘటోత్కచుడి ముందు శత్రు సైనికులు నిలవలేకపోతారు. తన చివరి శ్వాస వరకు పాండవులను రక్షించడానికి ప్రయత్నిస్తూ తన తండ్రి పట్ల తనకి గల ప్రేమానురాగాలను చాటుకున్నాడు ఘటోత్కచుడు. ఈ ప్రదేశంలో ఉన్నంతసేపు మన కనుల ముందు ఆ దృశ్యాలు కదలాడుతూ ఉంటాయి. హిడింబి సోదరుడు చనిపోయిన తర్వాత తమ గూడానికి చెందిన ప్రజల బాగోగులను ఆమెనే చూసుకోవాల్సి వస్తుంది. ఘటోత్కచుడిని మహావీరుడిని చేసిన తర్వాత ప్రజల బాధ్యతలను అతనికి అప్పగించి ఆమె ఎక్కువ కాలం పాటు తపస్సులోనే ఉండిపోయిందని చెప్తారు. అలా తపస్సు సమయంలో ఆమె ఆసీనురాలైన శిలనే ఈ మందిరంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ శిలపై గల ఆమె పాదముద్రనే భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. హిమాచల్ ప్రదేశ్లో అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా చెక్కతో కూడిన నిర్మాణాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే దేవతా మందిరాలను సైతం వారు చెక్కతో నిర్మిస్తూ వెళ్లారు. అందువల్ల హిడింబి మందిరం కూడా చెక్కతో నిర్మించినదిగానే కనిపిస్తుంది. చెక్కపైనే వాళ్లు అద్భుతమైన విన్యాసాలు చేశారు. అలా ఈ మందిరంపై శ్రీకృష్ణుడి లీలా విశేషాలకు సంబంధించిన దృశ్యాలు, దుర్గాదేవితో పాటు సంగీత నృత్యకారులకు సంబంధించిన చిత్రాలను చూడవచ్చు.
ప్రకృతి వైపరీత్యాలను హిడింబి నియంత్రించేదని, తనని ఆశ్రయించి ఉన్న ప్రజలకు అన్నపానీయాలకు లోటు లేకుండా చూసేదనే తమ పూర్వీకుల మాటను ఇక్కడి వారు చెబుతూ ఉంటారు. తమ రక్షణ, పోషణ ఆమె అనుగ్రహం కారణంగానే జరుగుతుందని తమ పెద్దలు చెబుతూ వచ్చారనే అంటారు. హిడింబి శరీరాన్ని వదిలేసిన తర్వాత వనదేవతగా ఆమె తమని కాపాడుతూ ఉంటుందనే విశ్వాసం ఇక్కడి వారిలో బలపడుతూ వచ్చింది. ఇప్పటికీ ఇక్కడి ప్రజలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుకుని వెళుతూ ఉంటారు. మే నెలలో అమ్మవారి సన్నిధిలో 3 రోజుల పాటు వేడుక జరుపుతారు. అందరూ నూతన వస్త్రాలను ధరించి అమ్మవారి సన్నిధిలో ఒక పండుగ వాతావరణాన్ని ఆవిష్కరిస్తారు. సంగీత, నృత్య సంబంధమైన జానపద కళారూపాలను ప్రదర్శిస్తారు. ఇదంతా కూడా తమని కనిపెట్టుకుని ఉన్న ఆమెకి మనస్ఫూర్తిగా తెలియజేసే కృతజ్ఞతే. దేశమంతటా దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ హిడింబాదేవి మందిరం దగ్గర ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. తమ సంప్రదాయాన్ని అనుసరించి హిడింబాదేవికి వివిధ రకాల పళ్లను, తీపి పదార్థాలను, వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారు. ఈ ఉత్సవం ఇక్కడి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. చూసేవారికి నయనానందాన్ని కలిగిస్తుంది. పాండవులు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు భీముడిని చూసి హిడింబి మనసు పారేసుకుంటుంది. ఆయన పట్ల తనకి గల ప్రేమను వ్యక్తం చేస్తుంది. చివరికి ఆయనను ఒప్పించి వివాహం చేసుకుంటుంది. అందువల్ల ఇది హిడింబి ప్రేమ ఫలించిన ప్రదేశంగా చెబుతూ ఉంటారు. హిడింబీదేవి ఆలయాన్ని ప్రేమికులు దర్శించుకుంటే వారి ప్రేమ తప్పకుండా పెద్దల ఆమోదాన్ని పొందుతుందని చెబుతారు. అంతేకాదు, హిడింబి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయని, ఆయుష్ పెరుగుతుందని, సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు. వారాంతంలో హిడింబాదేవి దర్శనానికి క్యూ కడతారంటే పర్యాటకులు ఏ స్థాయిలో ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు. మహాభారతంలో హిడింబిని గురించి చదువుకున్నవారు ఆమెని గురించి ఊహించుకున్నది వేరు. అందువల్ల ఇక్కడి మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగే పూజలు, ఉత్సవాలను గురించి తెలుసుకున్నప్పుడు సహజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. హిడింబిని ఒక దేవతగా ఇక్కడ ఆరాధిస్తూ ఉండటం, తల్లి మందిరానికి సమీపంలోనే ఘటోత్కచుడు కూడా పూజలందుకోవడం మనసుకి ఒక విచిత్రమైన అనుభూతిని అందిస్తుంది. మంచు కురిసే అందమైన ప్రదేశంగా, ఆధ్యాత్మికత విరిసే ఆహ్లాదకరమైన ప్రదేశంగా మనాలి కనిపిస్తుంది. ఒకవైపున పర్యాటకం, మరోవైపున ఆధ్యాత్మికత కలిసి ప్రవహిస్తున్న ప్రదేశంగా మనాలి మరచిపోలేని అనుభూతిని అందిస్తుంది. మధురమైన జ్ఞాపకాలను మనసు పాత్రలో నింపుతూ మనోహరమైన ఆ దృశ్యాలను కడవరకు కంటి తెరపైకి తెస్తూనే ఉంటుంది. అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 8 గంటలకు తెరుస్తారు.
సాయంత్రం 6 గంటల వరకు ఈ మందిర ప్రవేశానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి మనాలికి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. మనాలి బస్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయానికి స్థానిక వాహనాల్లో చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయంగా కులు మనాలి కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.